हिंदू मुस्लिम आवाज दो, आवाज दो। We won, we won, we won, we won. రద్దు చేయాలి వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే, రద్దు చేయాలి వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే. హిందూ ముస్లిం, హిందూ ముస్లిం ఆవాజ్ దో, ఆవాజ్ దో. రద్దు చేయాలి వక్ఫ్ చట్టాన్ని వెంటనే. నంద్యాల జిల్లా డోన్లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ఎత్తున శాంతియుతరాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ముస్లింలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో వక్ఫ్ చట్టాన్ని 2025 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి నిరసనగా నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఈరోజు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నిరసన వాళ్ళ న్యాయమైనది. ఈరోజు ఈ చట్టంలో ఉన్నటువంటి సవరణ ఎందుకోసం అవసరం వచ్చింది? ఈ దేశంలో ఆర్టికల్ 26, 24 అదేవిధంగా ఆర్టికల్ 14 ప్రకారం భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది, ఎవరి మతాచారాల ప్రకారం వాళ్ళ భూముల్ని వాళ్ళు అలా ఆ విధంగానే చేసుకోవచ్చని. కానీ దాన్ని ఈరోజు ఈ ఇష్టం లేకుండా ఎలాంటి భారత రాజ్యాంగాన్ని ఒక తూట్లు పొరచాలనే ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ముస్లింలకు వ్యతిరేకంగా ఈ చట్ట సవరణ చేశారు. ఈ చట్ట సవరణ బిల్లులో ముస్లిమే 11 మంది ఉంటే ముస్లింలకు కానటువంటి వాళ్ళని 7 మంది తీసుకొచ్చి కలెక్టర్కి బాధ్యతలు అప్పచెప్పడం. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల భూములన్నీ కూడా కాజేయాలని కుట్రతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీ హక్కులను కాలరాసే విధంగా ఈ చట్టం తీసుకొస్తా ఉంది. ఈరోజు వక్ఫ్ బోర్డు భూములే కాదు, ఈరోజు ఆర్ఎస్ఎస్ పత్రిక పంచజన్యలో కూడా ఈరోజు క్రిస్టియన్ భూముల్ని ఈ దేశంలో ఉన్నటువంటి 9 లక్షల హెక్టార్ల భూమిని మళ్ళీ వాళ్ళని కూడా చట్టం చేయాలని ఒకటి దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉంది. ఈ రోజు ఏ భూములు ఉన్నా ఆ భూములు నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి అదానీ అంబానీ గ్రూపులో ఇవ్వాలని ఒకే కుట్రతో ఉంది. ఈరోజు వక్ఫ్ బోర్డులో ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే సవరణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అది. అలాంటి కాకుండా ముస్లిం కానటువంటి వాళ్ళని 7 మందిని మెజారిటీ సభ్యులు చేర్చి వాళ్ళ హక్కులను కాలరాసే విధంగా ఈ చట్టం చేస్తా ఉన్నారు. దీనిపైన రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు ఈరోజు స్పష్టంగా చెప్పాలి. ఈ దేశంలో లౌకిక పార్టీని తెలుగుదేశం పార్టీని పెట్టుకున్నాడు, లేదా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరు కూడా బీజేపీ చేసేటువంటి చట్టాలకి 2 చేతులు ఎక్కి ఒక చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సపోర్ట్ చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలని వాళ్ళ హక్కులని కాలరాసే విధంగా చట్టంలో పాల్గొనడం అంటే వాళ్ళకు వ్యతిరేకంగా బిల్లు వేయడమే. దీనిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ముస్లిం సోదరులకు అండగా ఉంటాం. ఇప్పటికే మా జాతీయ కార్యదర్శి డి రాజా గారు సుప్రీంకోర్టులో కూడా ఫిల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్తా ఉంది, ఈ రోజు ఎవరి మతాచారాల ప్రకారం వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ భూముల్ని సాగు చేసుకోవచ్చు, వాళ్ళ భూములు అనుభవించవచ్చు అని చెప్తా ఉన్నా దాన్ని తిలోదకాలు ఇచ్చి నరేంద్ర మోడీ కేవలం మైనార్టీల మీద దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ 11 సంవత్సరాల కాలంలో దాడులు చేస్తా ఉన్నాడు. అందుకోసమే దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం.
బిల్లు